అలా ఆ కంసుడు పంపించిన కుస్తీ పోటీకి ఆహ్వానం బృందావనంలో ఉన్న కృష్ణుడి దాకా చేరింది. ఆ క్షణం కృష్ణుడికి అర్థమైంది, కంస అనే ఒక దారుణమైన రాక్షసుని వధించాల్సిన సమయం వచ్చింది అని. ఊర్లో ఉండే ప్రతి ఒక్కరూ చాలా భయపడతారు. కృష్ణ, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు, ఆ కంసుడు ఏదో పెద్ద కుట్రాని పనితే తప్ప ఇలా ఆహ్వానించడు అని అంటే వెంటనే కృష్ణుడు, కంసుడు ఏం చేసినా నా బలానికి సరిపోడు, నేను వెళ్ళి ఆ కంసుడిని అంతు చూసి తిరిగి వస్తా, నన్ను ఆశీర్వదించండి అని పెంచిన నందుని అలానే యశోదాదేవి దగ్గర ఆశీస్సులు తీసుకొని బయలుదేరుతారు. మరి తర్వాత ఏం జరగబోతుంది? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సీజే స్టోరీస్ మహాభారతం ఎపిసోడ్ నెంబర్ 35. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకవేళ మన సబ్స్క్రైబర్ చూస్తుంటే కంప్లీట్గా చూడండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి అట్లీస్ట్ మీకు తెలిసిన ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి, జస్ట్ ఒక్కరికైనా. ఇది మా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ అనుకోండి. అప్పుడే ఈ మహాభారతం సిరీస్ ఇంకా గ్రో అవుతుంది, ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. కేవలం నచ్చితే మాత్రమే. అండ్ అలాగే ఈ సిరీస్ గురించి ఏవైనా డౌట్స్ ఉన్నా, నెక్స్ట్ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని తెలుసుకోవాలి అనుకున్నా, లేకపోతే మేమేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియో నుంచి అని మీరు అనుకున్నా, మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ సీజే స్టోరీస్ 2023 అని ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, తప్పకుండా ఫాలో చేయండి. లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. ఇక వెళ్ళిపోయే ముందు చివరిసారిగా శ్రీకృష్ణుడు ఎవరినైనా వదిలి వెళ్ళటానికి బాధపడ్డారు అంటే అది రాధాదేవిని వదిలి వెళ్లాల్సి వస్తుందని మాత్రమే. చివరిసారిగా రాధాదేవి దగ్గరికి వెళ్ళి ఇలా అంటారు, రాధా, నా జన్మకి ఒక పరమార్థం ఉంది, నేను ఇప్పుడు వెళ్ళక తప్పదు అని అంటారు. వెంటనే రాధాదేవి ఏమాత్రం కూడా ఆలోచించకుండా, స్వామి, నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను, నాకు మీపై ఉన్నది స్వచ్ఛమైన ప్రేమ అలానే భక్తి మాత్రమే, మీరు వెళ్ళండి, ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయండి, మళ్ళీ ధర్మస్థాపనం చెయ్యండి అని అంటారు. తర్వాత శ్రీకృష్ణుడు, రాధా, ఇప్పుడు నేను వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ గుర్తుపెట్టుకో, రెండు వేరే వేరే శరీరాలు అలానే మనస్సు ఉండే వాళ్ళైతే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఒకే మనసు అలానే ఒకే ఆత్మతో ఉండే మన ఇద్దరం ఒకరిలో ఒకరు ఎప్పటికీ నిలిచిపోతాం. ప్రపంచంలో ఎక్కడైతే ఈ శ్రీకృష్ణుడిని పూజిస్తారో అక్కడే ఈ రాధాదేవిని కూడా పూజిస్తారు. నేను ఎక్కడికి వెళ్ళినా నా మనసు మాత్రం నీతోనే ఉంటుంది అని చెప్పి కన్నీళ్లు పడుతున్నా తుడుచుకుంటూ అక్కడి నుండి శ్రీకృష్ణుడు వెళ్ళిపోతారు. శ్రీకృష్ణుడు మాతృ రాజ్యానికి వెళ్ళిపోయిన తరువాత ఆ ఊర్లో ఉండే పెద్దవాళ్ళు, గోపికలు వీళ్ళందరూ ఎన్నో రోజుల పాటు బాధపడతారు, ఎన్నో రోజుల పాటు ఏడుస్తారు. ఇక శ్రీకృష్ణుడు ఎప్పుడు ఆడుకునే ప్రదేశాన్ని కానీ ఉండే ప్రదేశాన్ని కానీ ఒక పూజ స్థలంలో పూజలు చేయటం మొదలు పెడతారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే బృందావనానికే ఊపిరి తీసినంత పని అయ్యింది. ఇక శ్రీకృష్ణుడు తన అవతారం ఎత్తడానికి ప్రథమ కారణమైన కంసుణ్ణి అంతం చేయటానికి మాతృ రాజ్యానికి చేరుకున్నారు. ఇలా మాతృ రాజ్యంలో అడుగు పెట్టేటప్పుడు అక్కడ ఉండే ప్రజలందరూ శ్రీకృష్ణుడిని చూస్తుంటే చూడటానికి ఒక 12 సంవత్సరాల బాలుల్లా కనిపించినా అతన్ని చూస్తుంటే ఏదో తెలియని ధైర్యం, మా చివరి ఆశ, మా చివరి నమ్మకం నువ్వే అన్నట్టుగా చూస్తున్నారు. అలా శ్రీకృష్ణుడు బలరాముడు మాతృ రాజ్యం లోపలికి అడుగు పెట్టారు. ఎప్పుడు వినటమే కానీ శ్రీకృష్ణుడిని అంతవరకు చూడని కంసుడు కృష్ణుడు అతని దగ్గరికి వస్తుంటే ఏదో తెలియని భయం, ఒళ్ళంతా చెమటలు పుడుతున్నాయి. అయినా సరే ఏదో ధైర్యంగా కనిపించడానికి తన బంగారు సింహాసనం పైన కూర్చొని ఉంటాడు. ఇక సమయం వచ్చింది. ఆ కుస్తీ పోటీని నిర్వహించిన భవనానికి శ్రీకృష్ణుడు బలరాముడు చేరుకుంటారు. చూస్తే అక్కడ కొన్ని వేల మంది ప్రజలు ఈ కుస్తీ పోటీలు చూడటానికి వస్తారు. కంసుడి అంతాన్ని చూడటానికి వస్తారు. కంసుడికి అటు ఇటు రాక్షసులు రక్షణగా ఉన్నారు. ఇక మొదట కంసుడు అతని దగ్గర ఉన్న ఇద్దరి అత్యంత బలమైన వాళ్ళను పంపిస్తారు. వాళ్ళ పేరే ముష్టిక అలానే చానుర. వాళ్ళ పేరు వింటేనే ప్రజల వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు. పెద్ద శరీరంతో చూడటానికి ఒక రాక్షసులా ఉంటారు ఒక్కొక్కరు. అలాంటి వాళ్ళని ఈ ఇద్దరి చిన్నపిల్లలు ఏం ఆపగలరు అని అనుకుంటారు. ఇక చానుర కృష్ణుడిని అంతం చేయటానికి అలానే ముష్టికుడు బలరాముణ్ణి అంతం చేయటానికి రంగంలోకి దిగుతారు. పోటీ రసవత్తరంగా మారుతుంది. చానుర ప్రతిసారి పట్టుకుందామని ప్రయత్నిస్తుంటే శ్రీకృష్ణుడు అతనితో ఆడుకుంటూ అతనికి అందకుండా ఒక్కసారి అతన్ని గాలిలోకి లేపి భూమి మీద పడేస్తాడు. అంతే, చానురుడు ఓడిపోయాడు. మొత్తం ప్రజలు మాత్రమే కాదు, అక్కడే సింహాసనం మీద కూర్చున్న కంసుడికి కూడా ఆ దృశ్యాన్ని చూసి ఏమనాలో అర్థం కాలేదు. ఇక ముష్టికుడి పైకి బలరాముడు ఎగిరి ఒక్క దెబ్బ కొట్టేసరికి ముష్టికుడికి చుక్కలు కనబడతాయి. అలా ముష్టికుడు కూడా అక్కడే ఓడిపోతాడు. ఇలా కంసుడు అక్కడ ఉండే రాక్షసులందరికీ ఆజ్ఞ ఇస్తాడు, వెళ్ళండి, ఆ ఇద్దరు చిన్నపిల్లల్ని చంపి నా ముందుకి వాళ్ళ శరీరాన్ని తెండి. ఇక అందరూ కంసుడి ఆజ్ఞను పాటించి కృష్ణుడు బలరాముడిని చంపడానికి వెళ్తూ ఉంటారు. కృష్ణుడు మాత్రం ఎంత
ఎంతో కోపంతో దారిలో వస్తున్న రాక్షసులందరినీ కొట్టుకుంటూ అలా కంసుడి వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ క్షణం శ్రీకృష్ణుడిని చూసి కంసుడికి ఎంత భయం వేసింది అంటే సింహాసనం నుండి ఒకేసారి లేచి నిల్చుంటాడు. ఇక శ్రీకృష్ణుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తున్న రాక్షసులందరినీ వెనక్కి తోసేస్తూ పైకి ఎక్కుతున్నాడు. వెనక నుండి కొన్ని వందల రాక్షసులు అడ్డుతున్నా వాళ్ళని వెనక్కి తోసుకుంటూ కంసుని దాకా చేరుకొని కంసుడి జుట్టు పట్టుకుంటూ ఒక్కొక్క మెట్టు కిందకి ఈడ్చుకుంటూ వస్తుంటే కంసుడికి తన జీవితంలో చేసిన పాపాలు ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి. రాక్షసులు, ప్రజలు అందరూ ఆశ్చర్యంలో ఉన్నారు. అలా శ్రీకృష్ణుని ఈడ్చుకుంటూ తెచ్చి రంగభూమి మధ్యలో పడేస్తారు. అలా పడేసి కంసుడి ఛాతి మీదకి ఎక్కి కూర్చొని తన బరువుని పెంచడం మొదలు పెడతారు. అంతే, కంసుడికి ఊపిరి ఆడకుండా పోతుంది. అటు ఇటు కదులుదామని అనుకున్నా కదలలేకపోతున్నాడు. ఇక అతనికి అర్థమైంది సమయం వచ్చింది, అతను మరణించబోతున్నాడు అని. ఇన్ని రోజులు ఆ విష్ణుదేవుడు అంటే ఎంతో భయపడ్డాడు కంసుడు. కానీ ఇప్పుడు స్వయంగా అతన్ని వధించడానికి ఆ విష్ణుదేవుడే శ్రీకృష్ణుడి అవతారం ఎత్తుకొని వచ్చారు అని కంసుడికి అప్పుడు అర్థమవుతుంది. వెంటనే శ్రీకృష్ణుడు, కంస, ఒక మనిషి ఎన్నో తప్పులు చేసి చాలా మంది నుంచి తప్పించుకోవచ్చు, కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఏ మనిషి కూడా తన కర్మ నుండి ఎప్పుడు తప్పించుకోలేడు అని చెప్తారు. ఇక కంసుడు చివరిలో శ్రీకృష్ణుడికి దండం పెట్టుకుంటూ ప్రాణాన్ని వదిలేస్తాడు. అంతే, ఇక మాతృ రాజ్యం అంతా పండగ వాతావరణంతో నిండిపోతుంది. ఇక తన అమ్మ నాన్న అయిన వసుదేవుడు అలానే దేవకీ దేవిని శ్రీకృష్ణుడు విడిపించేస్తారు. కంసుడి నాన్నగారిని కారాగారం నుండి విడిపించి మాతృ రాజ్యానికి మళ్ళీ అతనినే రాజుని చేస్తారు. దీనితో కంసుని వధ అనే భాగం పూర్తయింది. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు. ఆ దేవుణ్ణి భక్తితో పూజిస్తే మనకి ఏమిస్తారు, అలానే ద్వేషించి గర్వంతో నేనే గొప్ప, నేనే రాజు అని పొగరుతో ప్రజల్ని ఇబ్బంది పెడితే ఏం చేస్తారో అనేదానికి ఇది ఒక నిదర్శనం. కానీ కృష్ణుడు అంతటితో ఆగిపోలేదు. ద్వాపర యుగంలోనే ధర్మస్థాపనం చేయటానికి, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి ఇంకొక అంతిమ చివరి ఘట్టం మిగిలి ఉంది. అదే మహాభారతం, అదే కురుక్షేత్ర యుద్ధం. ఇక మన మహాభారత కథలోకి తిరిగి వస్తే, ఇలా ఆ కథను ఆ వ్యక్తి ఉప పాండవులకి అలానే చిన్నపిల్లలకి అందరికీ చెప్పేసరికి వాళ్ళకి ఎక్కడి లేనంత బలం, ఉత్సాహం వచ్చింది. యుద్ధం అనివార్యం. ఎన్నో సంవత్సరాలు బాధ, ఆనందం, ప్రేమ, ద్వేషం ఇవన్నీ పెంచుకున్న తరువాత పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం అనివార్యంగా మారింది. ఇందులో దుర్యోధనుడిది విజయం అయితే అధర్మం గెలిచినట్టు, కానీ ధర్మరాజు యుద్ధాన్ని గెలిస్తే ప్రతి ఒక్క సామాన్యమైన అలానే ధర్మాన్ని వీడని ప్రజలు గెలిచినట్టు. దుర్యోధనుడి పక్క భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, శకుని, దుర్శాసనుడు ఇలా చాలా మంది ఉండి ఉండొచ్చు. కానీ కృష్ణుడు ఎప్పుడు చెప్తూ ఉంటారు, అధర్మం అనేది ఎంత గొప్పది అయినా, ఎంత బలమైనది అయినా అంతిమ విజయం మాత్రం ధర్మానిదే అని. ఇక సమయం వచ్చింది. మార్గశిర శుక్ల ఏకాదశి రోజున పాండవులు 7 అక్షౌహిణీల సైన్యంతో అలానే కౌరవులు 11 అక్షౌహిణీల సైన్యంతో ఒక ప్రదేశానికి చేరుకున్నారు. ఇక తరువాత జరగబోయే ఆ 18 రోజులు ఎన్నో వేల సంవత్సరాలు తల్లులు పిల్లలకి కథలుగా చెప్తున్నారు. అంతెందుకు, ఇప్పుడు మనం ఆ 18 రోజుల గురించి మాట్లాడుకుంటున్నాము అంటే అర్థం చేసుకోండి ఎంత గొప్ప యుద్ధం జరిగి ఉంటుందో. ఈ మహాభారతం అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది కేవలం కురుక్షేత్ర యుద్ధం మాత్రమే. కానీ కురుక్షేత్ర యుద్ధం కన్నా గొప్ప విషయం ఏంటో తెలుసా? అసలు ఆ యుద్ధం జరగడానికి గల కారణాలు, యుద్ధాన్ని జరగడానికి అయ్యే కథ. కురుక్షేత్ర యుద్ధాన్ని మహాభారతం అని అనకూడదు. యుద్ధం జరగడానికి జరిగిన సన్నివేశాలే నిజమైన మహాభారతం. మరి తర్వాత ఏం జరగబోతుంది, ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఎవరు గెలబోతున్నారు, అసలు ఇది ఎలా జరగబోతుంది, ఇది అంతా తెలుసుకోవాలి అంటే మీరు మన నెక్స్ట్ ఎపిసోడ్ అయిన MB ఎపిసోడ్ 36 కోసం వెయిట్ చేయాల్సిందే. దీనితో ఈ వాల్యూమ్ 4 కూడా పూర్తవుతుంది. నెక్స్ట్ వాల్యూమ్ అంటే ఈ మహాభారతం సిరీస్లోనే లాస్ట్ వాల్యూమ్ ది కురుక్షేత్ర అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మేము త్వరలో అనౌన్స్ చేస్తాం. కానీ గైస్, అంతట్లో మీ నుంచి మాకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ మన మహాభారతం సిరీస్ని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. లాస్ట్ వాల్యూమ్ అనేది అద్భుతంగా ఉంటుంది కాబట్టి అది స్టార్ట్ చేసే ముందు మనకి ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్ ఉంటే మాకు కూడా ఒక బూస్ట్ లాగా ఉంటుంది. సో గైస్, ఖచ్చితంగా మన మహాభారతం సిరీస్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ ఆల్సో మీ అందరికీ చాలా థ్యాంక్స్, ఇప్పటి వరకు బాగా సపోర్ట్ చేశారు. రీసెంట్గా మనకి 10K కూడా పూర్తయింది. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తారు అని అనుకుంటూ ఈ సండే మార్నింగ్న నేను వాల్యూమ్ 4ని రిలీజ్ చేయబోతున్నా. సో ఎవరైనా అన్ని ఎపిసోడ్స్ కలిపి మళ్ళీ చూడాలి అనుకుంటే ఆ వాల్యూమ్ 4ని చూడండి, చాలా బాగుంటుంది. సో గైస్, చెప్పిన పని గుర్తుంది కదా, మీకు వీలైనంత మందికి ఈ సిరీస్ని షేర్ చేయండి. సో గైస్, మీరు ఆ పనిలో ఉండండి. లెట్స్ మీట్ అగైన్ ఆన్ MB ఎపిసోడ్ 36 వాల్యూమ్ 4 ది కురుక్షేత్ర.